దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ భూభారతి రెవెన్యూ సదస్సులో మాకు 3 తారీఖు ఇక్కడి వరకు మొత్తం తంగడపల్లి లాస్ట్ భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించినాము. మేము మొత్తం మాకు ఈ రెవెన్యూ సదస్సులో మొత్తం 691 అప్లికేషన్లు వచ్చినాయి రైతుల నుంచి. దాంట్లో అత్యధికంగా చిలకొండూరు నుంచి 205 దరఖాస్తులు స్వీకరించాము. మొత్తం దరఖాస్తులు మేము స్వీకరించి వాళ్ళకి రసీదుగానే ఉంది. ఇప్పుడు ఆ దరఖాస్తులు కూడా మేము పరిశీలన చేసి వాళ్ళకి సవినాయం చేస్తాము. అదే విధంగా బాగా వచ్చిన దరఖాస్తుల ప్రకారం వాళ్ళకి మిషన్ సర్వే నెంబర్లు అంటే పాత పాస్బుక్లో ఉంది, కొత్త పాస్బుక్లో పెరగలేదని చాలా మంది రైతులు వచ్చారు. కొంతమంది మెజర్మెంట్ పట్టా కోసం అడిగారు. వాళ్ళు కాస్త కబ్జాలో ఉన్నాము. ఒక 20 సంవత్సరాలు జరుగుతున్నాము. గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ వాటిని మేము హెచ్ఎండిఏ మండలం కాబట్టి మెజర్మెంట్ అనేది బ్యాన్ ఉంది మా దగ్గర. కాబట్టి మేము పై అధికారులు తీసుకెళ్తామని చెప్పాము. అలాగే సాదా బైనామా కేసులు కూడా ఉన్నాయండి. ఎక్కువ కొనుగోలు చేశారు వాళ్ళు. సాదా బైనామా ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, భూమి మీద కబ్జాలు ఉన్నాము, మాకు పాస్బుక్ ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారు. సాదా బైనామా ఇంప్లిమెంటేషన్ కూడా తొందరలోనే వస్తుంది. అది వస్తే మాత్రం మేము మీ అందరికి న్యాయం చేస్తామని చెప్పామండి. అదొకటి సమస్య ఎక్కువగా ఉందండి. ధరణి కృషిను వ్యత్యాసం ఉందండి. ఈ భూభారతి చట్టం వల్ల ప్రజలకు బాగా న్యాయం చేకూరుతుందండి. మరియు ఈ భూభారతి దాంట్లో ప్రతిదీ ఇక్కడ మేము చేసిన పని ఏమన్నా వాళ్ళు రిజెక్ట్ అయినా వాళ్ళు ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకునే అధికారం ఉంది. ఆర్డీఓ పై నుంచి మళ్ళీ కలెక్టర్ గారికి కూడా అప్పీల్ చేసుకునే అధికారం ఉంది. ఇంతకుముందులాగా ప్రతి ఫైల్ సీసీఎల్ఏకి వెళ్ళింది. టీడీసీ అయినా మనకి అయినా అదే నిషేధిత జాబితా ఉన్నది అదొకటి, ప్లస్ వాళ్ళ టీడీసీ పట్టలేదా అని డేటా కరెక్షన్ అని చెప్పేసి అది సీసీఎల్ఏ దగ్గర ఉండేది. ప్రతి రైతు అంత దూరం పోకుండా ఇప్పుడు ఈవెన్ మన కలెక్టర్ గారి దగ్గరే మొత్తం క్లియర్ అయిపోతుంది పరిస్థితి. దానికి వ్యత్యాసం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.